వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 31 లోపు LRS ఫీజు వసూలుకు పటిష్ట కార్యాచరణ. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి చేసింది దొంగ ప్రమాణం. అయినా తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లిన కౌశిక హరిని పోచమ్మ తల్లే చూసుకుంటుంది. ASR SHR ఇటుక బట్టీల మట్టి కాంట్రాక్టర్ ఆడెపు వెంకటేశం ఆరోపణ. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఈ నెల 12, 13 తేదీల్లో గోపీకాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో ఉచిత ఓపీ చూడబడును. డాక్టర్ గోపీకాంత్ వెల్లడి. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే మనుగడ కొనసాగుతుంది. C&MD స్థాయి సమావేశంలో ముఖ్యమైన కార్మికుల సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. RG3OC CHPలలో కోల్ డస్ట్తో కార్మికులకు ప్రమాదం పొంచి ఉంది. డస్ట్ను కంట్రోల్ చేయడంలో అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు వెనుకబడ్డారు. HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపణ. సుల్తానాబాద్ పట్టణంలో మార్చి 31 లోపు LRS ఫీజు వసూలు పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సుల్తానాబాద్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సుల్తానాబాద్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా పరిషత్ హైస్కూల్, MPDO కార్యాలయం ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో 1036 LRS దరఖాస్తులను నిబంధనల ప్రకారం ఆమోదించడం జరిగిందని, వీరిని ఫాలోఅప్ చేస్తూ మార్చి 31లోగా ఫీజు చెల్లించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో LRS ఫీజు చెల్లించిన వారికి 25% రిబేట్ లభిస్తుందన్నారు. పట్టణంలోని వార్డు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం హెడ్ క్వార్టర్స్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ZPHS స్కూల్లో జరుగుతున్న అదనపు తరగతుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు నిర్వహించాలని, ఎమర్జెన్సీ కేసులు ఉంటే కరీంనగర్ లేదా పెద్దపల్లి ఆసుపత్రులకు తరలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జనరల్ OP సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ రియాజ్, మండల విద్యాశాఖ అధికారి రాజయ్య, హెడ్ మాస్టర్ శారద, డాక్టర్ మహేందర్, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి చేసింది దొంగ ప్రమాణమని, ఆయన తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లిన కౌశిక హరిని పోచమ్మ తల్లే చూసుకుంటుందని ASR SHR ఇటుక బట్టీల మట్టి కాంట్రాక్టర్ ఆడెపు వెంకటేశం ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మట్టి కాంట్రాక్టర్లతో కలిసి వెంకటేశం మాట్లాడుతూ ఇటుక బట్టీలకు తప్ప మరో విధంగా ఉపయోగపడని చెరువు మట్టిపై కౌశిక హరి అనవసర రాద్ధాంతం చేస్తూ ఇటుక బట్టీల యజమానులను, అందులో పనిచేసే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు మట్టి రైతులకు ఎరువులకు కానీ, ఇంటి నిర్మాణానికి కానీ పనిచేయదని, అలాంటి మట్టిపై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అసత్యపు ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. తాము ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో అన్ని అనుమతులు పొందిన తర్వాతనే న్యాయబద్ధంగా తమకు రావాల్సిన మట్టిని మాత్రమే చెరువు నుండి తోడడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి OCPలో జరిగే మట్టి తవ్వకాల ఫోటోలతో మురుమురు చెరువు తవ్వకాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కౌశిక హరి కుట్రపూరిత విధానాలకు నిదర్శనమని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు ఒక ఇరిగేషన్ అధికారులుగా, మైనింగ్ అధికారులాగా వ్యవహరిస్తూ పరిమితికి మించి 1,20,000 టన్నుల మట్టిని తీశారని అనడం జరుగుతుందని, అందులోకి సంబంధం లేని అధికారులు ఎమ్మెల్యేలను లాగి వారికి బురద అందించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి ఇటుక బట్టీలకు మట్టి బంద్ అయ్యేలా కౌశిక హరి వ్యవహరిస్తున్నారన్నారు. బ్రిక్స్ కంపెనీలపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఉపాధిని కొల్లగొట్టేలా మట్టి తవ్వకాలపై రాద్ధాంతం సృష్టించవద్దని, తమను మనోవేదనకు గురి చేయవద్దని కోరారు. అలా అయితే ఇటుక బట్టీలో పనిచేసే 300 మంది కూలీలతో కలిసి కౌశిక హరి ఇంటి ముందు తిష్ట వేస్తామని హెచ్చరించారు. సంబంధించిన కౌశిక హరి గారు పోచమ్మ గుడిలో చేసినటువంటి ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది.
ఆయన అబద్ధపు ప్రమాణం చేసిండు. సరే ఏదేమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేసిండు కాబట్టి ఆ భగవంతుడు ఆ పోషవతల్లి అతను చూసుకుంటుంది. దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ సింగరేణి మైన్కి సంబంధించిన మిషన్లు, సింగరేణి మైన్కి సంబంధించిన టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది మురుమూరు చెరలో పెట్టేసి మురుమూరు చెర నుండి తీసినట్టు క్రియేట్ చేసి దానికి ఒక సాంగ్ చేసి ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇది చేయడం జరుగుతుంది. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఉన్న నిజాలన్నా చెప్పడానికి మీకు చేత కావట్లేదు. అయినా నేను ఇంకొకటి చెప్తున్నా, మేము వ్యాపారులం, మేము మట్టి తీసుకోవడానికి బూడి తీసుకోవడానికి మాకు ఇటుక బట్టి ఉన్నది కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది. అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సేనేజ్ కట్టించారు, వీళ్ళకి ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి అని అది కొట్లాడాలి. కానీ ఎంతగానో ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? ఈ లోకల్ ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? వారందరూ రెచ్చగొట్టేసి మీరు అన్నదానికి మేము మీకు కలవకపోవడం తప్ప, లేకపోతే మీకు వచ్చి నమస్తే పెట్టకపోవడం తప్ప, దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద ఎందుకు విచ్చుకపడుతుండ్రు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు? ఈ మట్టి ఆపుతానే ఎమ్మెల్యే నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటుండ్రు? మరి ఈ మట్టి 150,000 టన్నులు ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతుండ్రు? మీరు ఈ మైనింగ్ ఏడి జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా? ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట మీరు తీసుకున్నారా? మీరు ఏ విధంగా నిర్ధారిస్తాను? మీకు గవర్నమెంట్ కట్టవలసిన సినర్జీ మేము ఉండేది ఉంటే ఆ ఇష్యూలో మీరు ఫైట్ చేయండి. 100% మేము కట్టకపోతే మేము కట్టించే వరకు మా మెడల్ బట్టి మెడల్ మంచి కట్టియండి. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈ చిల్లర విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరణ గారు మీరు దీన్ని మానుకోవాలని చెప్తున్నాం. మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం. మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ టిప్పర్ డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర రామగుండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక 20 మంది డ్రైవర్లు ప్రజలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్నారు. గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను. ఆ రోజు మాకు 16,000 14,000 బోర్డుతున్నది. ఇవాళ 4,000 వస్తున్నది. సరే 4,000 రూపాయలు మీరు ఎక్కువ అంటున్నారు. అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి మొదలది. ఆ రోడ్లు వేయాలి, మట్టి రోడ్లు వేయాలి, మట్టి తీసుకురావాలి, సంబంధిత దానికి ఉంటాయి. కానీ ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు. ఈ చెరువు మట్టి మీకు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? చెరువు మట్టి ఇల్లు బరంతి పోసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడది? అవసరం మాకు ఒక ఇటుక బట్టి తప్ప చెరువు మట్టి అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఈ అంశాన్ని దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మీరు ఉపయోగపడని వస్తువులు పట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ 1,000 కోట్ల రూపాయలు రామగుండ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి. అన్నగారు మీరే చిటికా బట్టలు పెట్టుర్రి, చెరువులు దిగిర్రి, ఆ కోట్ల రూపాయలు మీరే గడించుర్రి. ఆ కోట్ల రూపాయలు మీరు గడించాక మీరు అద్దంటుల్లా. మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టిండ్రు? ఏ చెరువుకు అప్లికేషన్ పెట్టిండ్రు? మీకు ఎక్కడ ఇటుక పట్టి ఉన్నది? మీకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు? 1,000 కోట్ల రూపాయలు మిగులుతాను మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు? రామగుండ నియోజకవర్గ ప్రజలను ఎంతసేపు ఉన్న ఇక్కడ లోకల్ అధికారులను తప్పుదో పట్టించి, ఆ ఎమ్మెల్యే కింద బురద పోసి, అధికారుల కింద బురద పోసి, ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించి మమ్మల్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మట్టి ఆపియాలి, నా మాట నెగ్గించుకోవాలి, వాళ్ళు నా దగ్గర రావాలన్న సిద్ధాంతం తప్ప మీరు ఇంకే దేని గురించి కూడా ఆలోచిస్తలేరు. మీరు తెల్లారిందంటే నేను ఏదో ఒక అంశాన్ని పట్టుకొని టీవీలలో రావాలి, పేపర్లలో రావాలి, ఇక నేను హీరోని కావాలని చెప్పేసి మీరు అనుకుంటే, అన్న మేము రాజకీయం చేయడానికి రాలేదు, మేము బిజినెస్ చేసుకున్న వాళ్ళం. నా దగ్గర ఒక 200-300 మంది వర్కర్లు ఉంటారు. మరి మాకు నష్టం చేసేది ఉంటే రేపు నేను కానీ, నీ రామునియోజకవర్గంలో ఉన్న డ్రైవర్లు కానీ, సూపర్వైజర్లు కానీ, మా లేబర్లు కానీ అందరం వచ్చి నీటిగానే కూర్చుంటాం. నువ్వే మాకు బువ్వ పెట్టాలి, నువ్వే మాకు ఉపాధి చేయాలి. మరి దీనికైనా రెడీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో మట్టి కాంట్రాక్టర్లు శ్యామ్, కురుమ మధుకర్, నల్లగొండ కుమార్, హరి, రవి, శ్రీనివాస్, సతీష్, నాగరాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఈ నెల 12, 13 తేదీల్లో గోపీకాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో ఉచితంగా ఓపీ చూడబడునని డాక్టర్ గోపీకాంత్ తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా బుధవారం గోదావరికని లక్ష్మీనగర్లోని గోపీకాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో మెగా కిడ్నీ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లకు ఉచితంగా ఓపీతో పాటు 3,500 రూపాయల విలువ గల కిడ్నీ సంబంధిత టెస్టులను 1,500 రూపాయలకే నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ గోపీకాంత్ మాట్లాడుతూ గోదావరికని ప్రాంతంలో చాలా మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తప్పకుండా ఈ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అంటే మార్చి 13 సందర్భంగా మా హాస్పిటల్లో మెగా కిడ్నీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది చెప్పి రాదు, వచ్చిన తర్వాత కూడా చాలామంది పసిగట్టలేరు. అది పసిగట్టేది ఒకే విధంగా ఏంటంటే వివిధ రకాల టెస్టులు, స్కానింగ్ ద్వారానే తెలిసిపోతుంది. సో అది అందరి ప్రజలకు తెలవడానికి ఈరోజు రేపు అంటే మార్చి 12, 13 ఉదయం 9 నుంచి 4 గంటల వరకు మా హాస్పిటల్ నందు లక్ష్మీనగర్లో కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా కిడ్నీకి సంబంధించిన టెస్టులు, స్కానింగ్, డాక్టర్ కన్సల్టేషన్ అన్నీ 3,500 రెగ్యులర్ ప్రైస్ కాకుండా ఈరోజు రేపు మాత్రం
1500కి చేస్తున్నాము. ఇది ఉపయోగించుకోవాల్సింది ముఖ్యంగా షుగర్ బీపీ పేషెంట్లు, ఎవరికైతే ఇంట్లో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉందో, లేదంటే కిడ్నీ రాళ్ళు వచ్చాయో, ఇంతకుముందు కిడ్నీ రాళ్ళు ఉన్నవాళ్ళు, లేదు కొంతమందికి నొప్పి గోళీలు వాడే అవసరం వచ్చి వాడతారు, లేదంటే కొంతమంది తెలియక వాడతారు. అట్లాంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నందుకు వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఏమన్నా ట్రీట్మెంట్ వాడాలా, ఎక్కడన్నా ఇంకా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకేదన్నా ప్రొసీజర్ చేయించుకోవాలా లేదా అనేది మేము చెప్తాము. ఇందులో భాగంగా మన గోదావరికని పరిసర ప్రాంతాలు అందరూ వచ్చి వాళ్ళు వాడుకోవాలి అవకాశాన్ని. ప్రతి సంవత్సరం ఒకసారి కంపల్సరీ కిడ్నీ చెకప్ అనేది చేయించుకోవాలి. మన ప్రాంతంలో కొన్ని కారణాల వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి గత 5 ఏళ్ళుగా బాగా పెరుగుతున్నాయి. ఒకటి స్టోన్స్, కిడ్నీ రాళ్ళు వచ్చి దానివల్ల ఆపరేషన్ చేయించుకోవడం, కొంతమంది దానికి చెట్ల మందు వాడడం, లేకపోతే ఏమి చేయకుండా పడిపోతాయన్న ఆశలో వదిలేయడం, ఇట్లాంటి వాటిలలో కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి. అది కాకుండా షుగర్ బీపీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. 10 ఏళ్ల పైగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ మన కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం అనేది చెప్పి రాదు, దాంట్లో వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఒక్కొక్క రకమైన టెస్ట్ ఉంటుంది. సో అవన్నీ మీరు ఒకేసారి చేయించుకొని మీ కిడ్నీ స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే మనుగడ సాగుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను నూతన బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. GDK11 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో ఇంకో 10 సంవత్సరాల్లో గనులు మూత పడనున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బొగ్గు గనుల చట్టం ప్రకారం గతంలో వలె కొత్త గనులు రావడం లేదని ఆయన తెలిపారు. కొత్త గనులు కావాలంటే నూతన చట్టం ప్రకారం వేలంలో సింగరేణి సంస్థ పాల్గొని దక్కించుకోవాలని కేంద్రం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థ మనుగడ కొనసాగాలంటే, కొత్త గనులు రావాలంటే వేలంలో పాల్గొనేందుకు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వివిధ రకాల కార్మికుల సమస్యలను కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యం నిర్వహించే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాల్లో చర్చించి పరిష్కారం కోసం దశల వారీగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాలుగా జరగని సమావేశాలను ఏఐటీయూసీ గెలిచిన తర్వాత యాజమాన్యంతో మాట్లాడి ఏర్పాటు చేయించడం జరిగిందని, దీనిపై కూడా కొన్ని సంఘాలు ఏఐటీయూసీపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గెలిచిన తర్వాత నవంబర్ 28న కొత్తగూడెంలో డైరెక్టర్ ఫా స్థాయి సమావేశం, మార్చి 7న C&MD స్థాయి సమావేశం, మార్చి 8న జేసీసీ సమావేశాలు జరిగాయని, ఇటు సమావేశాల్లో కార్మికుల ముఖ్యమైన సమస్యలైన అలవెన్స్లపై ఆదాయపు పన్ను చెల్లింపు, మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, స్వంత ఇంటి పథకం అమలు, సింగరేణిలో వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు కల్పించడం, కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడం, మైనింగ్ టెక్నికల్ సూపర్వైజర్లకు అండర్ గ్రౌండ్లో మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో జనరల్ మజ్దూర్కు బదులుగా సూటబుల్ జాబ్ ఇవ్వాలని, కోల్ ఇండియాకు సంబంధం లేని 11 రకాల అలవెన్స్లను పెంచుటకు ఒప్పుకున్నారని, సిబిఎస్ఈ సిలబస్ బోధించేందుకు సింగరేణిలో ప్రవేశపెడతామని ఒప్పుకున్నారని ఆయన అన్నారు. కార్మికులు చాలా సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం ఇటీ సమావేశాల్లో అంగీకరించిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ 33,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించి సంస్థను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి కోల్ బెల్ట్ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఓడించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం విధానాలను అవలంబిస్తూ సంస్థకు గెలిచిన గుర్తింపు సంఘం స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా వ్యవహరిస్తుందన్నారు. ఇది సరైంది కాదని, దీనివల్ల కార్మికులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. సంస్థలో రాజకీయ జోక్యాన్ని విడనాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మన గోదావరికని స్కూలు ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకుంటే దాని ప్రకారం విద్యాపిస్తారు. కాబట్టి అట్లనే ఈ రిటైర్ అయిన కార్మికులకి ఏమవుతుందంటే, సరే మనకి తెలుసు 40,000 కడుతున్నాం మనం రిటైర్ అయిన తర్వాత 8 లక్షల రూపాయలకి మనకు ఒక కార్డు ఇస్తున్నారు. ఆ 8 లక్షలు మనం ఇచ్చేస్తే ఇంకేదన్నా పెద్ద జబ్బులు వస్తే అది 20 లక్షలైనా 30 లక్షలైనా పెడతాం అనేది ఉన్నది ఆ కార్డుతోటి, హెల్త్ కార్డుతోటి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా మామూలు చిన్నవి వస్తే ఈయన వచ్చి మన శ్రీరామ్ మన గోదావరికని హాస్పిటల్లోనే మామూలుగా పోతే ట్రీట్మెంట్ ఇస్తారు. ఏది అవుట్ పేషెంట్ అంటారు, పోతాం మందులు తెచ్చుకోవడం చూపించుకోవడం. కానీ అందులో అడ్మిట్ అయ్యి ఒక 4 రోజులు 3 రోజులు ఉండి ఏదైనా ఆపరేషన్ చేయించుకుని ఏదైనా చేసుకుంటే 40% ఆయన ఖర్చులో 40% ఆయన కార్డులోంచి కట్ చేస్తున్నారు. దాని మీద మేము అడిగాం, మన హాస్పిటల్లో చేసుకుంటే ఈ 40% ఇది వేజ్ బోర్డు అక్కడే ఉన్నది కదా అన్నారు. వాస్తవమే, కోల్ ఇండియాలో ఉన్నది అది. CPRMS రూల్స్ కోల్ ఇండియాకి మనకి ఒకటే. సరే ఒకటే అయినప్పటికీ కూడా మా సింగరేణిలో కార్మికులకు మాత్రం మరి కంపెనీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 1 రోజులు ఉండని 10 రోజులు ఉండని రూపాయి కట్ చేయొద్దు అని చెప్పినాం. దాన్ని కూడా ఒప్పుకున్నారు. దాని మీద కూడా మొన్న ఇది చేశారు. కాబట్టి అట్లనే ఇప్పుడు మన మైన్స్లో ఒకప్పుడు చెక్క పెట్టెలు ఉండేవి, అవి తెచ్చుకుంటే ఏదన్నా బూట్లో గిట్లో అందులో దాచుకునేటోళ్ళు పోయేటోళ్ళు. అసలు ఒకప్పుడైతే కార్మికులు డైరెక్ట్గా బట్టలు వేసుకొని ఏది డ్యూటీ డ్రెస్ చమ్మాస్ పట్టుకొని కూడా ఇక్కడికే వచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు వచ్చారు, బ్యాగులో బట్టలు తెచ్చుకుంటారు, లేదా ఒక సెల్ ఫోన్ తెచ్చుకుంటారు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఆ డబ్బాలు లాకర్స్ పెట్టాలి, వాటన్నిటికి కూడా కప్బోర్డ్స్ పెట్టాలని అన్నాం, ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక కమిటీ వచ్చి చూస్తారు అన్ని మైన్స్లో, ఏ మైన్స్లో కప్బోర్డ్స్ ఇవన్నీ చేయాలి. షెల్టర్స్ కూడా సరిగా ఉండట్లేదు, వాటిని చేయాలని అంటే మీరు లోకల్ కమిటీలో పెట్టి చేయండి, మేము ఆ షెల్టర్స్ని కూడా ఏర్పాటు చేపిస్తామని అన్నారు. వాటి మీద కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి అట్లనే డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నారు. ఈ డిస్మిస్ కార్మికులు ఏంటంటే దాదాపు ఎప్పటికప్పుడు ఇది వస్తూనే ఉన్నది, అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉన్నారు, మళ్ళీ వస్తూనే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ నాగాల మీద డిస్మిస్ అయినటువంటి వాళ్ళని గతంలో ఏంటంటే ఒక రూల్ పెట్టారు. ఏమని 3 సంవత్సరాలలో ఏదైనా 2 సంవత్సరాలలో 100 మాస్టర్లు ఉంటే వాళ్ళని మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తామన్నారు, అట్లా ఇచ్చారు. ఇప్పుడు కొంతమందికి 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో లేవు. అందుకని 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కాకుండా ఏ ఒక్క సంవత్సరం అన్నా వాళ్ళు అనేది ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా 5 సంవత్సరాల కాలంలో ఆయన పనిచేసి ఒక్క సంవత్సరంలో 100 మాస్టర్లు నింపకపోతే ఆయన ఎట్లా పనిచేస్తారండి సింగరేణిలో? మీరు కూడా ఎట్లా అడుగుతున్నారు? మేమేమన్నా అంటే అందరికీ ఒక అవకాశం ఇవ్వండి, ఓ నెలకు 16-20 మాస్టర్ల సిస్టమ్ పెట్టండి, అవి ఉంటే ఉంచండి, లేకపోతే అట్లాగే మన టర్మినేషన్ చేస్తారు కదా అని అంటే లేదు, కనీసం 5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం 100 మాస్టర్లు ఉంటే ఆయనకి మేము పని ఇస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ GM కమిటీ మెంబర్ సిద్దమల్ల రాజు, నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, వెంకట్రెడ్డి, నాయని శంకర్, చక్రపాణి, భాస్కర్, మల్లేష్, నరేష్, శ్రీనివాస్, బాలకృష్ణ, బుడిమె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. RG3OC CHPలలో కోల్ డస్ట్తో కార్మికులకు ప్రమాదం పొంచి ఉందని, డస్ట్ను కంట్రోల్ చేయడంలో అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు వెనుకబడ్డారని HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. RG3 CHP OC1 కార్మికులను బుధవారం HMS నాయకులు రియాజ్ అహ్మద్ కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ CHP OC1లలో ప్రతిరోజు వాటర్ స్ప్రేయింగ్ చేయాలని, లోపల నుంచి వచ్చే బొగ్గును తడితో తీసుకొచ్చి బొగ్గును డంప్ చేయాలని డిమాండ్ చేశారు. మేనేజర్తో చర్చించి దుమ్ము సమస్య వెంటనే పరిష్కరించాలని కోరారు. మహిళా కార్మికుల సమస్యలపై నిర్వహణ లోపాలను అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో HMS నాయకులు గోషిక అశోక్, కాజీ మహమ్మద్, ఇస్మాయిల్ నిజామీ, కొమ్ము మదనయ్య, సత్యనారాయణ, క్రాంతి కిరణ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ల వేలంపాటలో పాల్గొనడం అంటే సింగరేణి సంస్థ ఆత్మరక్షణలో పడినట్లేనని TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు.
గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజురెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ వేలంపాటలో పాల్గొంటే సంస్థ ఉనికిని ప్రమాదమని, ప్రైవేటీకరణను మనమే ప్రోత్సహించిన వారమవుతామని అన్నారు. ఇదివరకు వేలంపాటలో బొగ్గు బ్లాకులను దక్కించుకున్న కార్పొరేట్ సంస్థలకు బొగ్గును తవ్వుకోమని అవకాశం ఇచ్చిన వారమవుతామన్నారు. సింగరేణి సంస్థకు వేలంపాటలో పాల్గొనే అనుమతి ఇవ్వమని గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం, ఐఎన్టీయూసీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ ఇవ్వడం అంటే కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడమేనని, కార్మికుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం అంటే ఇది సింగరేణి సంస్థ ఆత్మహత్య సదృశ్యంగానే భావిస్తాం. సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. సింగరేణి సంస్థ అస్తిత్వాన్నే కోల్పోతుంది. ఈరోజు బొగ్గు బ్లాకుల వేలం ద్వారానే సింగరేణిలో బావులను దక్కించుకోవాలి అని అంటే ఈరోజు ప్రైవేటీకరణని ఆహ్వానించినట్టే. ఇప్పుడు ఏదైతే కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులు తీసుకున్నామో వాటిని మీరు తవ్వుకోండి అని ఆహ్వానించినట్టే. మనం ఇప్పటి వరకు చేసినటువంటి పోరాట ఫలితంగా అన్ని యూనియన్లు కలిసి ఎదిరించినటువంటి సందర్భంలో యాక్షన్లో ఆ 2 బ్లాకులు దక్కించుకున్నప్పటికీ ఈరోజు భయంతో అక్కడ అడుగు పెట్టట్లేదు, బొగ్గు తీయట్లేదు. ఈరోజు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం అంటే వాళ్లకు అనుమతి ఇచ్చినట్టుగానే లెక్కలోకి పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు యథేచ్ఛగా, స్వేచ్ఛగా ఈరోజు బొగ్గు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. అందుకే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా మొన్న మీరు బట్టి విక్రమార్క గారికి ఇచ్చినటువంటి వినతి పత్రము బొగ్గు బ్లాకులలో వేలానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఆహ్వానించడం అనేటువంటిది ఇది కార్మిక వ్యతిరేక చర్య, కార్మికులను, సంస్థను ఇబ్బందిలోకి నెట్టివేసే చర్యగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉంది. వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు ఉపసంహరించుకోవాలి. అలాగే సింగరేణి సంస్థ కూడా సింగరేణి భవిష్యత్తును, ఉనికిని, అస్తిత్వాన్ని, కార్మికులని ఈ ప్రైవేటీకరణ లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్పితే లాభాల కోసమో, లేదంటే ఏదో లాభాల వాటా కోసమో, లేకపోతే ఇంకేదో దానికోసం ప్రయత్నం చేసి మనం ఇబ్బందుల పాలు కావద్దు అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేయదలుచుకున్నది. ఈరోజు మనం ఏఐటీసీ, ఐఎన్టీసీలతో పాటుగా అన్ని సంఘాలు కూడా మనతో కలిసి వచ్చినటువంటి సంఘాలు మనం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఈ యొక్క ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకించి బొగ్గు బ్లాకుల వేలంలో వద్దు అని అంటే 1-2 సార్లు వేయకపోతే 3వసారి వేసినోనికి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను మనం బెదిరిస్తేనో, అదిరిస్తేనో, వాళ్ళు తవ్వకుండా ఉంటేనో, వాళ్ళకు స్థలం లేదనో, వాళ్ళకు లాభదాయకం లేదనో ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు, లేదా మొన్నటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చదు అనేటువంటిది, సహకరించదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ 2 సంస్థలు ఈరోజు వాళ్ళకి ఆహ్వానం పలికినట్టుగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళను బొగ్గు తీయడానికి ఆహ్వానించినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క చర్యను ఉపసంహరించుకోకపోతే సింగరేణి సంస్థ మనుగడ ఉండదు, అస్తిత్వం ఉండదు అనేటువంటిది తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు బొగ్గు బ్లాకుల వేలంలో ఒకసారి పాల్గొన్న తర్వాత ఆ బొగ్గు బ్లాకు నీకు రాకపోతే ఏంటి నీ పరిస్థితి? అలానే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులలో నువ్వు వేసే 5, 10 వేసినట్లయితే ఈరోజు ఆ బొగ్గు బ్లాకులు నీకు దక్కనట్లయితే, సింగరేణిలో ప్రైవేటు వాళ్ళ బావులే ఎక్కువ అయినట్లయితే, సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ఈ బావులు అనేటి తగ్గిపోతున్నట్లయితే ఒక స్టేజ్కి వచ్చేసరికి 10-15 ఏళ్లలో మన బావుల సంఖ్య తగ్గుతుంది, ప్రైవేటు వాళ్ళ బావుల సంఖ్య పెరుగుతుంది, వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, ప్రైవేటు వాళ్ళ గుత్తాధిపత్యం ఉంటుంది, బొగ్గు మీద కూడా ప్రైవేటు వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయిస్తారు. అప్పుడు సింగరేణి సంస్థ అయితేంది, సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచించి ఈరోజు అన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంటే ఈ 2 గెలిచిన సంఘాలు మాత్రమే ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడం అయితేంది, దీనికి బ్లాకులకు వేలంలో పాల్గొనాలనేటువంటిది ఇది కార్మికులు జీర్ణించుకోలేనటువంటి సమస్య. దీనివల్ల లాభ నష్టాలను కూడా గ్రహించాలి. దీంతో మనకు లాభం ఒరుగుతుందా ఏమన్నా అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకే సత్తుపల్లి దాని విషయంలో అయితే ఇతర విషయాలలో కూడా యాజమాన్యంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు కొంతమంది
విముఖత చూపినటువంటి విషయం కూడా మనకు దృష్టికి వస్తున్నది. కాబట్టి ఇలాంటి వాటిని కూడా ఆలోచించాలి. ప్రైవేటు వాళ్లకు ఆహ్వానించడం అయితేంది, ప్రైవేటు బావులకు మనం ఆహ్వానించడం అయితేంది, ఇది సరైన చర్య కాదు. దీనివల్ల సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుంది అని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ, ఒకవేళ దీన్ని మానుకోకపోతే మీరు వేలంలో పాల్గొనాలనేటువంటి చర్యకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా కార్మికుల పక్షాన ఉంటూ పోరాడుతూ ఒక కార్యక్రమాలు తీసుకొని కార్మిక వర్గాన్ని అంతా చైతన్యవంతం చేసి దీనికి వ్యతిరేకంగా పోరాడేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపడతాం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, సంపత్ రెడ్డి, సతీష్, రవీందర్ రెడ్డి, అంజయ్య, జనగమ మల్లేష్, జోసఫ్, సాయి కృష్ణ అఫ్సర్, పాషా, రాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలుకు పటిష్ట కార్యాచరణ. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి చేసింది దొంగ ప్రమాణం. అయినా తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లిన కౌశిక హరిని పోచమ్మ తల్లే చూసుకుంటుంది. ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ ఇటుక బట్టీల మట్టి కాంట్రాక్టర్ ఆడెపు వెంకటేశం ఆరోపణ. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఈ నెల 12, 13 తేదీల్లో గోపీకాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో ఉచిత ఓపీ చూడబడును. డాక్టర్ గోపీకాంత్ వెల్లడి. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే మనుగడ కొనసాగుతుంది. C&MD స్థాయి సమావేశంలో ముఖ్యమైన కార్మికుల సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. RG3OC CHPలలో కోల్ డస్ట్తో కార్మికులకు ప్రమాదం పొంచి ఉంది. డస్ట్ను కంట్రోల్ చేయడంలో అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు వెనుకబడ్డారు. HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.